హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువవ్వాలంటే మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం. ముఖ్యంగా ఇది పెన్షన్కి సంబంధించిన విషయం. ఇక పెన్షన్దారులకైతే భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇకపై ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని పెన్షన్దారులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అక్టోబర్ నుంచి అందించే పెన్షన్ విధానంలో కీలక మార్పులకు కూటమి సర్కార్కి శ్రీకారం చుట్టింది. పెన్షన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్గదర్శకాలను అయితే సవరణ చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే ఆ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి 2వ తేదీన పంపిణీ పూర్తి చేయాలని, ఒకవేళ ఆ రోజు కూడా సెలవు ఉంటే 3వ తేదీన పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా తొలి రోజే 100% పంపిణీ పూర్తి చేయడానికి ఆదేశాలను అందించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1వ తేదీ సెలవు ఉంటే ఒకరోజు ముందుగానే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు అందించనున్నారు. దీంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు తీసుకోబోతున్నారు. ఇటీవలే పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న సామాజిక పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇకపై అటువంటి వాటికి ఆస్కారం లేకుండా చేయాలని చంద్రన్న సర్కార్ నడుం బిగించింది. పెన్షన్ల పంపిణీలో అవకతవకలు లేకుండా ఉండేందుకు గాను ఎల్ఆర్డి రిజిస్టర్డ్ వేలిముద్ర స్కానర్లు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం 53.70 కోట్లను కేటాయించింది. ఇకపై వాటి ద్వారా పెన్షన్ అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ నుంచి ఈ విధానంలో సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందించనుంది. చూశారు కదా, ఏదైతే ఇక పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అక్టోబర్ నుంచి ఈ విధానం అయితే అమల్లో కాబోతోంది. సచివాలయ ఉద్యోగులు అయితే ఏదైతే 1వ తారీఖున సెలవు దినం అయినట్లయితే ఆ ముందు రోజుగానే వీరందరికీ అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేసే కార్యక్రమానికి గాను ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే అక్టోబర్ నెలలో ఏదైతే నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి ఒకవేళ 1వ తారీఖున హాలిడే ఉన్నట్లయితే ముందు రోజు మాత్రమే ఇక వీరికైతే 100% పెన్షన్లు పంపిణీ పూర్తి చేసే విధి విధానాన్ని అయితే కొనసాగించబోతున్నారు సచివాలయ ఉద్యోగులు. ఇక మరుసటి రోజు ఎవరైతే ఈ ముందటి రోజు పెన్షన్లు పంపిణీకి వీలు పడని వారు ఉన్నారో వీరికి సంబంధించి ఇక నెక్స్ట్ డే ఏదైతే 2వ తారీఖున అయితే అందిస్తారు. అలాగే ఇక 2వ తారీఖున మిగిలిపోయిన ఉన్న వారి పెన్షన్లను 3వ తారీఖున ఇచ్చేందుకు గాను ఈ విధి విధానం అయితే కొనసాగించేలాగా ఈ ప్రాసెస్ కొనసాగించేలాగా అయితే ఇక రాబోయే అక్టోబర్ నుంచి అయితే ఈ ప్రాసెస్ కొనసాగించే విధంగా చంద్రన్న సర్కార్ అయితే ఈ ప్రాసెస్ విధి విధానాన్ని అయితే కొనసాగిస్తున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా పెన్షన్దారులకైతే ఒక పెద్ద గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1వ తారీఖున అందుకునే పెన్షన్ని ఒకరోజు ముందుగానే అందుకుంటున్న నేపథ్యంలో పెన్షన్దారులకైతే ఇది గుడ్ న్యూస్. ఈ విషయాన్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ఇక వీడియోని అయితే వైరల్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోపై మీ కామెంట్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.